ఈ జమిలీ ఎన్నికలు వస్తే ఒకవేళ ఈ జమిలీ ఎన్నికలు వస్తే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతాయి. సో, ఆంధ్రప్రదేశ్‌లో జమిలీ ఎన్నికలు అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది. సో, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారు? ఎందుకంటే అక్కడ హోరాహోరీగా నడుస్తుంది. ఎవరికి? టీడీపీకి, వైసీపీకి మధ్య. సో, టీడీపీ, జనసేన కూటమికి 39% మంది గెలుస్తదంటున్నారు. వైసీపీ 57% మంది గెలుస్తదంటున్నారు. ఏంది మేము భయపడ్డదే నిజమైందన్నట్టు కథ ఉన్నదిప్పుడు. వైసీపీ 57% గెలవడం అనేది గెలుస్తదని ఇప్పుడు వైసీపీ పట్ల జనం వీళ్ళు ఇన్ని డాటా సెంటర్లు, ఇన్ని వ్యవసాయ పథకాలు, ఇండ్లు ఇస్తున్నామంటున్నారు, ఉపాధి ఇస్తున్నామంటున్నారు, ఉద్యోగాలు, మెగా డిఎస్ ఇన్ని చెప్పినా కూడా జనాలు ఎందుకో ఎంతమంది పాల్గొన్నారు? 9700 మంది పాల్గొంటే 57% అంటే 10,000 మంది పాల్గొంటే 57% మళ్ళా వైసీపీ వస్తదని వీళ్ళు చెప్పడం చూస్తుంటే ఎందుకో ఏంది కూటమి పట్ల కొంత వ్యతిరేకత మొదలైనట్టు కనిపిస్తుంది. ఈ 18 నెలల పాలనలోనే వ్యతిరేకత ఇది ఇంకా ముందు ఒకటి మెడికల్ కాలేజీల మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. వాళ్ళు ఎంతసేపటికి ఇక మేము ఇవ్వాలని చెప్పుకోవడం తప్ప ఆ మెడికల్ కాలేజీల మీద, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద, టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న కొన్ని అరాచకమైన పనుల మీద ఓవరాల్‌గా ఇది గవర్నమెంట్ మీద పడుతున్నది. ఆ గవర్నమెంట్ మీద పడ్డ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారుతుందని నా అభిప్రాయం. సో, ఇట్లా 57% మంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జమిలీ ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది మాత్రం వైసీపీ అని చెప్తున్నారు.